అంగీకరించలేను అనేటటువంటిది ప్రజాస్వామ్య నాశనానికి తొలిమెట్టిది. అప్పుడు ఎట్లయితే రాష్ట్ర విభజన అన్నటువంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పతనానికి, మీడియా పతనానికి కారణమైందో, భావ ప్రకటన స్వేచ్ఛని అంతం చేయడం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా దుర్మార్గమే. నాగార్జున యాదవ్ ఆ మాటలు మాట్లాడడం తప్పు, నేను అది తప్పు పడతా, అలాంటి తప్పు ఇంకోసారి చేయకూడదని కూడా అంట. కానీ అది ఇప్పుడు మాట్లాడుంటే కేసు పెట్టడంలో తప్పు లేదు. ఎప్పుడో మాట్లాడిన దానికి ఇప్పుడు కేసు పెట్టడం అంటే ప్లాన్డ్ గా చేశారు. ప్రతీకారం, ప్లాన్డ్ కుట్ర అతని మీద. మేబీ జగన్ టూర్ కి వెళ్లే ముందు డైవర్ట్ చేయడానికి కొన్ని కేసులు, అరెస్టులు జరుగుతుంటాయి ప్రతిసారి. అంటే జగన్ టూర్ కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే బాగా పాపులారిటీ వస్తుంది, అతను క్రౌడ్ పుల్లర్ కావాలిగా, పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా సరే క్రౌడ్ పుల్లర్ గా అతను వెళ్ళినప్పుడు హడావిడి జరుగుతుంది అనుకున్నప్పుడు ముందు నుంచి రివర్స్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. ఇప్పుడు అతను భీమవరం ఆక్వా రైతుల దగ్గరికి వెళ్తున్నాడు, అట్లాగే మన మత్స్యకారులు చనిపోయినటువంటి ఇది ఉంది కదా సముద్రంలో, వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారు. దెన్ హైప్ వస్తుంది. ఆ హైప్ డైవర్ట్ చేయాలంటే వైసీపీలో ఒక పెద్ద దెబ్బ కొట్టాలి. క్రిందసారి అప్పుడు శ్రీహరిని అరెస్ట్ చేసింది అట్లాగే, వాళ్ళ పిఏ వాళ్ళని అరెస్ట్ చేసింది అట్లాగే. అట్లాగే ప్రతిసారి కూడా జగన్ టూర్ పెట్టుకున్నప్పుడల్లా ఎవరికో ఒకరికి మోడుతోంది. అంటే ఇలాంటి వాళ్ళందరికీ ఒక జలక్లా, అంటే అరెస్ట్ చేసి లోపలేసి ఒక బెయిల్ మీద ఏదో రకంగా ఎప్పటికైనా వస్తారు, అలాగని చెప్పి వాళ్ళు ఏం మానరు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు.